టు మై ఛానల్ ఏపీఎస్పీటీ డిప్లొమాకి సంబంధించిన ఇన్స్టెంట్ సప్లీ నోటిఫికేషన్ అయితే మనకి తొందరలో రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒక డెమో అయితే చూపిస్తాను. అసలు ఇన్స్టెంట్ సప్లీ ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది, అన్ని సెమిస్టర్లు రాయొచ్చా లేదా, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, అలాగే ఇన్స్టెంట్ సప్లీ ఎవరైతే రాస్తారో వీళ్ళు ఈసెట్ పోస్ట్ కౌన్సిలింగ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చిస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఏపీ డిప్లొమాకి సంబంధించిన C20 అండ్ C16 రిజల్ట్స్ అయితే మనకి ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అందరూ కూడా చెక్ చేసుకున్నారైతే అనుకుంటున్నాను. అయితే వీరిలో ఎవరైతే ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉంటారో వీళ్ళు మాత్రమే ఇన్స్టెంట్ సప్లీ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంటే మీకు జస్ట్ డెమో రూపంలో మాత్రమే చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మీకు నోటిఫికేషన్ అనేది తొందరలో రిలీజ్ అయిపోతుంది. ఆ డేట్ కూడా మీకు చెప్తాను అనమాట. అయితే ఇది మనకు నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు, జూన్ 3వ తారీఖున 2024లో రిలీజ్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనమాట. అంటే సేమ్ ఇదే విధంగా మనకి మే ఎండింగ్లో రిజల్ట్స్ డిక్లేర్ చేశారు అండ్ జూన్ స్టార్టింగ్ వీక్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే మనకి నోటిఫికేషన్ ఇన్స్టెంట్ సప్లీ నోటిఫికేషన్ జూన్ ఫస్ట్ వీక్ అంటే 6th or 7th లోపే మ్యాక్సిమం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. మనకి ఎస్పీటీ ఏపీ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ టు 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ క్యాండిడేట్స్ ఫర్ C20 స్కీమ్. సో 5th and 6th సెమిస్టర్కి సంబంధించి C20 స్కీమ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అంటే బ్యాక్లాగ్స్ ఇన్ 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే. అంటే ఫైనల్ ఇయర్ ఎవరైతే ఇక్కడ అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఇయర్కి సంబంధించి 2023, 2024 పెట్టారు. ఇప్పుడు నేను అకాడమిక్ ఇయర్ క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఇయర్ అకాడమిక్ ఇయర్ ఏంటి అంటే ఫైనల్ ఇయర్ విద్యార్థుల అకాడమిక్ ఇయర్ అనేది 2024, 2025. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను డీటెయిల్గా కూడా. సో ఇక్కడ మనకి 2023, 2024 ఉంది కదా, ఇప్పుడు ప్రజెంట్ 2024, 2025 అంటే ఫైనల్ ఇయర్ విద్యార్థులు వాళ్ళకి మాత్రమే. అయితే ఇక్కడ ఫైనల్ సెమిస్టర్ డ్యూరింగ్ వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. అండ్ స్టార్టింగ్ పిన్ నెంబర్ అనేది 2022 అంటే 2022 ఉండాలి. లాస్ట్ 2021, ఇప్పుడు 2022 పిన్ నెంబర్స్కి మాత్రమే వీళ్ళకి ఇన్స్టెంట్ సప్లీ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. లాస్ట్ టైం అయితే జూన్ 25వ తారీఖున కండక్ట్ చేశారు. ఈసారి కూడా మ్యాక్సిమం ఈ డేట్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తొందరలో ఎలాంటి నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేస్తారు. ఇది నోటిఫికేషన్ అని లాస్ట్ డెమో మాత్రమే చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. ఇక్కడ మనకు ఒక బోల్డ్ లెటర్లో యాడ్ చేశారు, క్యాండిడేట్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ అండర్వెంట్ అండ్ కంప్లీటెడ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్. ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2024, 2025 వస్తుంది. అండ్ ఫెయిల్డ్ టు అటెండెడ్ ఫర్ ద ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఇన్స్టెంట్ సప్లీ. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళి సో ఎవరైతే ఈ యొక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వలేదు అంటే వాళ్ళు కూడా ఈ 5th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే అటెండ్ చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ మీకు చూపిస్తాను. అంటే పక్కదే సేమ్ ఇదే నోటిఫికేషన్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఇక్కడ టోటల్గా కూడా సో ఫీజ్ పేమెంట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. 3.5 years ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే డిప్లొమా 3.5 years కోర్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళకైతే ఇన్స్టెంట్ సప్లై అనేది ఎలిజిబిలిటీ అయితే లేదు. అయితే మనకి కింద చూసుకోవచ్చు, ఇక్కడ మనకి క్లియర్ చూసుకోవచ్చు, ఎవరైతే క్యాండిడేట్స్ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఫైనల్ సెమిస్టర్ 5th సెమిస్టర్ ఎవరైతే పే చేస్తారో వీళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా కేవలం గవర్నమెంట్ కాలేజెస్లోనే మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు, కండక్టెడ్ ఇన్ లిమిటెడ్ సెంటర్స్. ఇక్కడ చూసుకోవచ్చు, లిమిటెడ్ సెంటర్స్, 1 గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్. ద అడ్రస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి ప్రింటెడ్ ఆన్ క్యాండిడేట్ హాల్ టికెట్. అయితే మీకు ఇన్స్టెంట్ సప్లై ఎగ్జామ్ అనేది మీరు ఏదైతే కాలేజీలో ఉందో ప్రైవేట్ కాలేజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రైవేట్ కాలేజీలో కండక్ట్ చేయరు. మీకు ఇన్స్టెంట్ సప్లై అనేది గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే మీకు కండక్ట్ చేస్తారనమాట. అంటే ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యి ఉంటే 5th సెమిస్టర్లో ఏమైనా ఉంటే మీరు ఇప్పుడే నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ అయితే 5th సెమిస్టర్ అంటే ప్రజెంట్ ఎవరైతే ఈసెట్ కౌన్సిలింగ్ అనేది మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ జరుగుతుంది, ఈ ఇన్స్టెంట్ సప్లీ ఎవరైతే రాస్తారో వీళ్ళు ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే వీళ్ళకి డిప్లొమా ఇంకా మనకి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళకి ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా. ఇది ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. అయితే వీళ్ళు ఎప్పుడు ఎలిజిబుల్ అంటే ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతున్న లోపే వీళ్ళు ఇన్స్టెంట్ సప్లీ డిప్లొమా ఎగ్జామ్స్ రాస్తారు. ఈ 5th సెమిస్టర్ బ్యాక్లాగ్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారో అప్పుడు ఈసెట్ సెకండ్ కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేస్తారో ఆ టైంలో వీళ్ళు ఒకవేళ డిప్లొమా అంతా కూడా కంప్లీట్ అయిపోతే వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి
ఎలిజిబుల్ అవుతారనమాట. అప్పటికి మీకు బ్యాక్లాగ్ ఉంటే ఇంకా మనం ఏమీ చేయలేమన్నమాట. ఇంకా నెక్స్ట్ అటెంప్ట్లో మీరు ట్రై చేసుకోవడమే. సో అలా మీరు ట్రై చేసుకుంటే అగైన్ నెక్స్ట్ రీసెట్ అగైన్ ఎగ్జామ్ రాయాల్సిందే. మళ్ళీ తర్వాత క్వాలిఫై అవ్వాలి. తర్వాత మీరు డిప్లొమా కంప్లీట్ అయితే అగైన్ నెక్స్ట్ ఇయర్లో ఈ సెట్ జాయిన్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు ఒకవేళ మీరు 5th సెమిస్టర్ మీరు ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ నెక్స్ట్ మీకు సెకండ్ కౌన్సిలింగ్లోనే ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయిపోయిన క్యాండిడేట్స్ అందరూ కూడా మ్యాక్సిమం టాప్ కాలేజెస్ అన్నీ కూడా మిస్ అయిపోతారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే డిప్లొమా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారో వీళ్ళు ఆల్రెడీ కౌన్సిలింగ్లో అటెండ్ అవుతారు. మంచి కాలేజెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా చూజ్ చేసేసుకుంటారు. ఇంకా రిమైనింగ్ పెండింగ్ కాలేజెస్ మాత్రమే మీకు మిగులుతాయి అన్నమాట సెకండ్ కౌన్సిలింగ్లో. ఇది ఒక బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా మటుకు ప్రిఫరెన్సెస్ మిస్ అయిపోతారు. సో మీకు ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో టోటల్గా మనకి ఈ యొక్క ఇన్స్టెన్స్ అప్లీ నోటిఫికేషన్ మనకి June 6th or 7th లోపు నోటిఫికేషన్ అయితే మనకి డిక్లేర్ చేస్తారు. అండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మీరు ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు ఈ మంత్ ఎండింగ్లోనే ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత జూలైలో మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కూడా వెంటనే మనకి కరెక్షన్ స్టార్ట్ చేసి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తారు. అండ్ ఈ సెట్ కౌన్సిలింగ్ కూడా మనకి ఈ జూన్లోనే మనకి కండక్ట్ చేస్తారు. సో ఇది మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో మనకి ఈ యొక్క ఇన్స్టెన్స్ అప్లీకి సంబంధించి కాలేజెస్లో మీ ప్రైవేట్ కాలేజెస్లో కండక్ట్ చేయరు, గవర్నమెంట్ కాలేజెస్లోనే కండక్ట్ చేస్తారు. ఈ డౌట్ మీకు క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ది అయితే కాదు. తొందరలో మనకి ఇయర్ 2025 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.